Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును లాంచ్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ అనేటువంటిది బీటెక్ లో నీకు యూజ్ అవుతుందా? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓకేనా ఇన్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ లో ఓకేనా బీటెక్ కానీ అండ్ డిగ్రీ కానీ అంటే దట్ మీన్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ బీఎస్సీ డేటా సైన్స్ కానీ ఇట్లా బీఎస్సీలో కూడా యూజ్ అవుతుందా? బీటెక్ అండ్ బీఎస్సీలో మరి ఈ జావా అనేటువంటిది యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అయ్యా? బీటెక్, బిఎస్సి, సో ఇవన్నీ ఏంటివి అంటే ఓకేనా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కోర్సెస్ అంటే దట్ మీన్స్ బీటెక్ సిఎస్సి, బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్, బీటెక్ డేటా సైన్స్, బీటెక్ సైబర్ సెక్యూరిటీ, మరి ఇవన్నీ ఏంటండి కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెసా కదా? బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బిఎస్సి ఓకేనా డేటా సైన్స్, బిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సో ఇట్లా నీకు ఇవన్నీ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెసే. మరి అన్నప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా అక్కడ కోర్స్ ఎట్లా కంప్లీట్ చేస్తామండి? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కంప్లీట్ ద వితౌట్ టచింగ్ జావా. ఓకేనా అక్కడ జావా అనేటువంటిది టచ్ చేయకుండా, జావా అనేటువంటిది నేర్చుకోకుండా నీ కోర్స్ అనేటువంటి దాన్ని నువ్వు కంప్లీట్ చేయలేవు. ఓకేనా సో కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఎస్, జావా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అండ్ ఆఫెన్ ఎసెన్షియల్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అండ్ బిఎస్సి స్టూడెంట్స్. ఓకేనా సో ఇన్ దిస్ ఏం చేస్తున్నావు ఎస్పెషల్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ లైక్ ఓకేనా సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. ఓకేనా వీటిలో జావా అనేటువంటి దాన్ని మనం కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఓకేనా మనకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా. సో అకాడమిక్ రిలవెన్స్ లో ఇన్ బీటెక్ లో బీటెక్ కానీ అండ్ నెక్స్ట్ బిఎస్సి కానీ ఓకేనా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ప్రోగ్రామ్స్ లో జావా ఈజ్ ఏ మ్యాండేటరీ సబ్జెక్ట్ బికాస్ ఆఫ్ బికాస్ ఓకేనా ఇట్ టీచెస్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ రోబస్ట్ మేనర్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ డైనమిక్ మేనర్. డైనమిక్ మేనర్ లో ఇక్కడ ఫండమెంటల్స్ అనేటువంటి వాటిని ఓకేనా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి జావా ఈజ్ ఏ మ్యాండేటరీ జావా ఈజ్ ఏ మ్యాండేటరీ ఇన్ బీటెక్ అండ్ బిఎస్సి అని చెప్తున్నాం. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ జావా ఆఫర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. మరి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ఏమని చెప్తున్నాం? ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అనేటువంటిది ఓకేనా అంటే ద లాంగ్వేజ్ నాట్ ఓన్లీ జావా, whatever the language whatever the language support objective oriented features like encapsulation, inheritance, polymorphism, abstraction, class, object, dynamic binding, message passing. సో ఈ ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్ ని ఏమని చెప్తున్నాం? ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. జావా సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ జావా ఈజ్ ఏ ప్యూర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ జావా అనేటువంటిది ప్యూర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. మరి ఈ ఫీచర్స్ నీకు బీటెక్ లో యూస్ఫుల్లే కదా? నాట్ ఓన్లీ ఇన్ బీటెక్, ఇన్ బిఎస్సి. ఓకేనా మరి ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా నువ్వు ఓకేనా బీటెక్ ఎట్లా కంప్లీట్ చేస్తావు అండ్ బీటెక్ తర్వాత నువ్వు జాబ్ ఎట్లా చేస్తావు? కాబట్టి జావా ఈజ్ వెరీ ప్లేస్ జావా ఈజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బీటెక్ అండ్ బిఎస్సి అని చెప్తున్నాం. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్
ఓకేనా, వైన్ C++ ఆర్ పైథాన్, అక్కడ కూడా మనం ఏం చేస్తున్నామండి అంటే వాటిల్లో కూడా ఈ జావా కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇన్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్స్ లైక్ అరే లిస్ట్ కానీ, హ్యాష్ మ్యాప్ కానీ, లింక్డ్ లిస్ట్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఓకేనా వెరీ ఇంపార్టెంట్ ఇన్ బీటెక్ స్టూడెంట్స్. ఓకే, సో ఇది జావా అనేటువంటిది వెరీ యూస్ఫుల్ ఇన్ బీటెక్ యాజ్ వెల్ యాజ్ బిఎస్సి. సో మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా. దిస్ ఈస్ ద వెబ్సైట్ ఫర్ వాట్ అండి, బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్. అండ్ ఎక్కడ pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ డెమో అవైలబుల్ గా ఉంది, అండ్ హౌ టు ఎన్రోల్ కోర్స్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంది, అండ్ ఫీ స్ట్రక్చర్ ఏంటి, కోర్స్ సిలబస్ ఏంటి, ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఎంత సిలబస్ మనం ఆఫర్ చేస్తున్నాం, ఎంత రియల్ టైమ్ గా మనము డిస్కస్ చేస్తాం అనేటువంటి దాన్ని చెక్ చేసుకొని ఓకేనా, సో మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకేనా, థ్యాంక్ యూ.